ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం. ఈ అధ్యాయంలో భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునుని నిమిత్తముగా చేసుకొని సమస్త మానవాళికి భగవద్గీత రూపమున చేసిన మహా ఉపదేశమే ఈ అర్జున విషాదయోగం. ఇందులో రెండు పక్షాలకు సంబంధించిన యుద్ధానికి సన్నద్ధమైన రెండు పక్షాలకు సంబంధించిన గొప్ప యోధుల యొక్క పేర్లు తెలుపబడ్డాయి. తరువాత అర్జునుడు ఈ యుద్ధం జరగడం వల్ల తన బంధుమిత్రువులు నశిస్తారని ఆలోచనకు గురై దాని ఫలితంగా తీవ్ర విషాదానికి గురయ్యాడు. ఈ విషాదము కూడా మానవుల్ని సాంసారిక భోగముల యందు వైరాగ్య భావన కలిగించి మంచి మార్గమున ముందుకు నడిపించును. అందువలన ఇది అర్జున విషాదయోగముగా పేర్కొనబడింది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కుమారులైన కౌరవులు, పాండుపుత్రులైన పాండవులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. సంజయుడు పలికాడు. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో యుద్ధానికి మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇలా పలికాడు. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతాం. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడు అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యాన్ని చూడండి. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమునికి అర్జునికి సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనించండి. మీకు తెలియడానికి మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను అని దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులతో చెప్తున్నారు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మన సైన్యం అంటే కౌరవ సైన్యంలో ఉన్న గొప్ప యోధులు ఎవరంటే మీరు అంటే ద్రోణాచార్యులు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందులో ముఖ్యమైన వారు. అన్యే చ బహవః శూరాః
మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. వీరే కాకుండా ఇంకా చాలామంది శూరులను వీరులను మన సైన్యం నందు ఉన్నారు. వీరందరూ యుద్ధంలో చాలా నేర్పరితనం గలవారు, నానా శస్త్రాస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణాలను సైతం యుద్ధంలో అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా మన సైన్యంలో ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమైన అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యాన్ని జయించుట చాలా సులభము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కాబట్టి మీరందరూ అంటే దుర్యోధన సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నారు ఏమని, కాబట్టి మీరందరూ మీ మీ స్థానాల్లో ఉండి భీష్ముణ్ణి అన్ని వైపుల నుంచి సురక్షితంగా ఉంచండి, అన్ని వైపుల నుంచి రక్షించండి అని దుర్యోధనుడు తన సైన్యానికి చెప్తున్నారు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. కురు వృద్ధుడును ప్రతాపశాలి